దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 91వ సంకీర్తనం మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ఒక్కసారి ధ్యాన వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు రచించినటువంటి ఈ యొక్క వాక్యాన్ని, కీర్తనకారుడు ధ్యానించుచున్నటువంటి ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ఆశ్రయమైన ఆయన కాపుదల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు ధ్యానించుచున్న నేటి ధ్యాన వాక్యములోని మహోన్నతుడు, మరి మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని కీర్తించాడు కదా కీర్తనకారుడు. అది ఏమిటంటే ఈ ఈ ధ్యానవాక్యములోని మహోన్నతుడు అనగా విశ్వాసిని అన్ని ప్రమాదాలకు అందనంత పైకెత్తగలవాడన్నమాట. ఆయన మహోన్నతుడు అనగా విశ్వాసికి ఎదురయ్యే కష్టాలు, బాధలు, శ్రమలు, ప్రమాదాలు వీటన్నిటికీ అందనంత ఎత్తులోకి విశ్వాసిని ఉంచుతాడు. ఆ ఉంచే ఆయన ఎవరయ్యంటే మహోన్నతుడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను కూడా విశ్రమించేవాడు. సర్వశక్తిమంతుడు అంటే, సర్వశక్తిమంతుడు అనగా విశ్వాసిని రక్షించడానికి. అదేమో మహోన్నతుడు అయినేమో అన్ని ప్రమాదాలకు ఏది తగలకుండా పైకెత్తగలిగిన వాడు మహోన్నతుడు. సర్వశక్తిమంతుడు నీడను విశ్రమించాలి. నీడను విశ్రమించేవాడే మహోన్నతిని చాటున నివసించేవాడు. ఇప్పుడు సర్వశక్తిమంతుడు అనగా విశ్వాసిని రక్షించడానికి సంపూర్ణ సామర్థ్యం గలవాడు. మరి ప్రియ దేవుని విశ్వాసులారా, మనము ఆ మహోన్నతుని చాటున నివసిస్తే ఆ సర్వశక్తిని నీడలో విశ్రాంతి పొందుతాము. ఇక్కడ సర్వశక్తిని నీడలో విశ్రాంతి పొందుతాము. ఈ లోకంలో నీడ కొరకు మనము సేద తీర్చుకుంటానికని ఒక చెట్టు కిందకో ఎక్కడో ఒక ఎండకి అడ్డంగా ఉన్నటువంటి దాని దగ్గరికి మనం సేద తీర్చుకుంటానికి ఉపయోగించుకుంటాం కదా. ఏది లోకంలో ఉన్నటువంటి నీడ. అయితే ఈ లోకంలో నీడ వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడుతుంది. నీడ ఉంటే ఉంటుంది, లేదంటే సూర్యుడు అలా తిరిగే కొంది నీడ పక్కకి వెళ్ళిపోతుంటుంది. అంటే నిలకడలేని నీడ మనకి ఈ లోకంలో ఇస్తున్నటువంటి నీడ నిలకడలేని నీడ. ఆయన ఇచ్చే నీడ, ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారు కదా, ఆయన ఇచ్చే నీడ మాత్రం అన్ని వేళలా మనలను వెంటాడుతూనే ఉంటుంది. ఆ నీడ మన జీవితాలకు ప్రశాంతత ఇస్తుంది. ఆయన నీడ ప్రశాంతత ఇవ్వటమే కాదు, ఆయన నీడ చెంతకు మనము చేరాలి, ప్రశాంతత పొందాలి. అది మార్పులు చెందే నీడ కాదు, అది నిత్యము మనతోనే ఉండే నీడ. అది మామూలు నీడ కాదు, అది సర్వశక్తిమంతుని నీడ. ఆ నీడలో మనము చేరాలి. ఆ నీడ మనకి కావాలి. ఆ నీడలో మనము ఉండాలి అనే ఆతృత మనలో ఉండాలి. ఆయన చాటున మనము చేరి, ఆయన చాటున అంటే ఆయన నీడన మనము చేరి ఆయన పర్ణశాలలోకి మనము అడుగు పెట్టాలి. ఎంత
గొప్ప కీర్తనకారుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఎంత మానవుడికి ఎంత ఉపయోగకరమైన మాటలు. ఆయన చాటున మనము చేరాలట, ఆయన పర్ణశాలలోకి మనం అడుగు పెట్టాలి, ఆయన గుడారంలోకి మనము చేరాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా శోధనలు ఆపదలు వచ్చినప్పుడు మనము భయపడకూడదు, ఆందోళన చెందనవసరం లేదు. ఆయన చాటుకు చేరేందుకు వీలు కల్పించమని దేవుని ప్రార్థించి ఆయన ఆశ్రమంలోకి ప్రవేశిద్దాము. చేరాలని అందరికీ ఉంటుంది, ఆయన ఆశ్రమంలోకి ఉండాలని ఉంటుంది, ఆయన గుడారంలో మనం నివసించాలని ఉంటుంది, ఆయన పర్ణశాలలోకి మనం అడుగుపెట్టాలని ఉంటుంది. కానీ దానికి అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతల ప్రకారంగా దేవునికి ఏమీ అక్కర్లా. దేవునికి కావాల్సింది ఏమిటంటే వినయ మనస్సు, ప్రేమ. వినయ మనస్సు, ప్రేమ, క్రమశిక్షణ. ఈ మూడు కానీ ఉంటే ఆయన గుడారంలోకి ప్రవేశించేస్తాం. మనం ఆయన పర్ణశాలలోకి మనం అడుగు పెడతాం, ఆయన చాటుకి మనం చేరతాము. అందుకే కీర్తనకారుడు 27వ సంకీర్తన 5వ వచనములో ఏమంటున్నాడు? జాగ్రత్తగా విందాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. అబ్బా, ఎంత విశ్వాసము కీర్తనకారుడికి! ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కీర్తనకారుడు ఎంత విశ్వాసముతో అంటున్నాడు, ఆయన పర్ణశాలలో దాచేస్తాడట, ఆయన గుడారపు మాటున దాస్తాడట, ఆయన ఆశ్రయం మీద దావీదుని, కీర్తనకారుని ఎక్కిస్తాడు అనే విశ్వాసముతో దేవుని స్తుతిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు కూడాను. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఎంత విశ్వాసముతో తన ఆపదలలో దేవుని కాపుదలకై ప్రాధేయపడుతున్నాడో ఆ మాదిరిగానే మనం మన ఆపదల నుండి మనము కాపాడమని, మనకి కావలసినటువంటి ఈవులు మనకు దయచేయమని, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, ప్రేమ కలిగిన మనసు మనకి అనుగ్రహించమని, శోధనలేమీ రాకుండా కాపాడమని మనము దేవుని ప్రార్థిద్దాము. తప్పకుండా మనకి అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ ఆపదల్లోకి మనల్ని వెళ్ళనివ్వడు, ఏ ఆపదలు మనకి దరి చారనివ్వడు మన తండ్రి. ఆయన కాపుదల మనకి నిండా ఉంటుంది. ఆయన కాపుదల ఉన్నప్పుడు మనము జయిస్తాము. యేసు ప్రభు వారు లోకాన్ని జయించాడు, అలాగే మనము కూడా జయిస్తాము. దేవుని సన్నిధిన మనము ఆయన ఆశ్రయము మనము పొందుకుంటాము. ఆయన గుడారపు మాటున మనము దాగి ఉంటాము. ఆయన ఆశ్రయములో మనకి అన్ని ఈవులు దీవెనలు మనకి కలుగుతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నుండి మనము ప్రతి ఆపద నుండి మనము తప్పించుకోవాలంటే కాపాడమని దేవుని హృదయపూర్తిగా కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు కావలసినటువంటి సహాయాలు తప్పకుండా ఆయన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను అయ్యా మేము నిత్యము తండ్రి ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నీ చాటుకు మేము చేరేటట్లుగా తండ్రి నీ కృపను మాకు అనుగ్రహించయ్యా. నీ పర్ణశాలలో మేము అడుగుపెట్టడానికి తండ్రి నీ దయను మాకు అనుగ్రహించయ్యా. నీ గుడారములోకి మేము చేరటానికి మాకు అర్హత కలిగించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.